హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 35,000 రూపాయల ప్రైస్ పాయింట్లో అగ్రెసివ్గా తీసుకొచ్చారని చెప్పని చాలా మంది ఈ ఫోన్ కొనడానికి వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకి ఈ రోజు మన చేతుల్లోకి ఈ ఫోన్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ ఫోన్ ఏ బ్రాండ్ మనకి ఉచితంగా పంపించి ఏదో దీని గురించి ఒక 4 పాయింట్స్ చెప్పండి అని చెప్పని పంపించింది కాదు. ప్యాషన్తో ఈ మొబైల్ ఫోన్ ని తెప్పించి దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ముందుకు తీసుకురావాలని చెప్పని ఒకే ఒక ఇంటెన్షన్తో ఈ మొబైల్ ఫోన్స్ ని తెప్పించి, ఈ మొబైలే కాదు ఇంతకు ముందు తెప్పించిన రెడ్మీ నోట్ 13 సిరీస్ అయినా దగ్గర ₹1,00,000 వర్త్ మొబైల్ ఫోన్స్ అయితే ఇప్పటిదాకా నేను తెప్పించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ కూడా అదే ఇంటెన్షన్తో తెప్పించా. అండ్ ఈ ఫోన్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఒక 2-3 రోజులు వెయిట్ చేయండి. 2 రోజుల్లో మీకు కెమెరా రివ్యూని అయితే పోస్ట్ చేస్తా. మోస్ట్లీ రేపే ఆ వీడియో మీకు రావచ్చు. దాని తర్వాత మీకు ఫుల్ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పటికి మొబైల్ ఫోన్ యూస్ చేయడం స్టార్ట్ చేసి నేను 2 రోజులు అవుతుంది. దీంట్లో నేను కొన్ని కాన్స్ అయితే అబ్జర్వ్ చేసి వాటి మీతో షేర్ చేసుకుంటాను. సో నా 100% ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాను. ఒకవేళ కంటెంట్ మీకు వాల్యూ అనిపించి ఉపయోగపడుతుంది అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాక్స్ యొక్క ఫిజికల్ అవి చూసుకుంటే యాక్చువల్లీ ఐక్యూ బాక్స్ మనం చూసినప్పుడు కొంచెం స్పెషల్గా అయితే అనిపిస్తాయి. సైక్స్ కొంచెం డైగ్నల్ గా తీసుకొచ్చి కొంచెం స్పోర్ట్స్ థీమ్ అయితే తీసుకొస్తాయి. బట్ ఈ ఫోన్ లో ఆ డిజైన్ అయితే కనపడట్లేదు. సాదా బాక్స్ అయితే కనబడుతుంది. నార్మల్ అన్ని ఫోన్స్ కి ఎలా అయితే బాక్స్ వస్తుందో ఆ బాక్స్ అయితే వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 8GB 256GB అని మెన్షన్ చేశారు. హెడ్ సార్ వాల్యూ వచ్చేసరికి 0.98 వాట్ పర్ కేజీ ఉంది. బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 0.972 వాట్ పర్ కేజీ ఉంది. అండ్ ఎంఆర్పీ ప్రైసింగ్ చూసుకుంటే ₹41,999 ఉంది. 8GB 256GB వేరియంట్. ఇంకా బాక్స్ ఓపెన్ చేసేస్తే ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. ప్లాస్టిక్ ర్యాప్ తో వస్తుంది. ఈ ప్లాస్టిక్ ర్యాప్ నుంచి ఒకసారి ఫోన్ పక్కకి తీసేద్దాం. ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ కొంత పేపర్ వర్క్ ఉంది, డాక్యుమెంటేషన్. Type-C to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ 120W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ సిమ్ ఎజెక్టింగ్ పిన్ కనబడుతుంది. ఇంతే ఫ్రెండ్స్ బాక్స్ లో వచ్చిన కంటెంట్స్ అయితే. ఫస్ట్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా లైట్ వెయిట్ ఉంది. ఇందులో 5160 mAh బ్యాటరీని తీసుకొచ్చారు కానీ ఆ ఫీల్ అయితే కనబడట్లేదు. అండ్ దీని వెయిట్ 190 grams వరకు ఉంటుంది. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్ కలర్ తో వస్తుంది, 2 ఇలా డ్యూయల్ టోన్ కాంబినేషన్ లో వేగన్ లెదర్ ఫినిష్ తో అయితే వచ్చింది. పర్టికులర్ గా నాకు ఈ వేగన్ లెదర్ ఫినిష్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది మీరు కేస్ లేకుండా యూస్ చేసేసుకోవడానికి చాలా బాగుంటుంది. ప్రీమియం కైండ్ ఆఫ్ ఫీల్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఎందుకంటే సైడ్స్ మొత్తం కూడా ఇది పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. మెటల్ ఫినిష్ అయితే కాదు. వీళ్ళు ఇచ్చిన ఈ ట్రాన్స్పరెంట్ కేస్ కనుక మీకు వేసేస్తే నార్మల్ గా ఇంకా అన్ని ఫోన్స్ ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా ఫోన్ యూజ్ చేసినట్లే అనిపించింది. సో వీళ్ళు తక్కువ ప్రైస్ పాయింట్ లో తీసుకురావడానికి OnePlus 12R కంటే దీంట్లో ఆ బిల్డ్ క్వాలిటీ విషయంలో అయితే వీళ్ళు కాంప్రమైజ్ అవుతారు. కింద పడిందంటే లోపల కొంచెం నొక్కుపోయింది. అండ్ ఫ్రంట్ స్క్రీన్ పరంగా కూడా వీళ్ళు ప్రొటెక్షన్ వైస్ ఎక్కడ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోలేదు. స్కాట్ సెన్సేషన్ ప్రొటెక్షన్ తో వస్తుంది. డ్రాగన్ టెయిల్ ప్రొటెక్షన్ అంటాం కదా, సో ఆ రేంజ్ అనమాట. స్క్రాచెస్ ఎక్కువ పడొచ్చు. ఫోన్ ఇలా ఫ్లాట్ గా పడిందంటే పగిలిపోయే అవకాశాలు కూడా ఎక్కువే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పాలి. కానీ డిజైన్ పరంగా నాకు నచ్చింది. ఐక్యూ బ్యాడ్జింగ్ అనేది మరీ అంత హడావుడిగా అయితే లేదు. కొంచెం సింపుల్ గా ఉంది, మినిమలిస్టిక్ గా ఉంది. నెక్స్ట్ పైన నియో పవర్ టు విన్ అని చెప్పని కూడా మనకి బ్యాడ్జింగ్ కనబడుతుంది. అది కూడా ఎక్కడ మినిమలిస్టిక్ గా వీళ్ళైతే నోట్ చేయడం జరిగింది. అది నాకు పర్సనల్ గా నచ్చింది. అండ్ ఫోన్ పర్టికులర్లీ లెంత్ పరంగా చాలా ఎక్కువ ఉన్నట్లు నాకు అనిపించింది. 6.78 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. 6.7 కూడా కాదు. ఇంకొక 0.2 ఇంచెస్ ఉంటే 6.8 ఇంచ్ అయిపోయింది. 15 Pro Max తో నేను కంపేర్ చేసి చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా అండ్ ఫ్రంట్ డిస్ప్లే సైజ్ చూసుకున్నా కానీ లెంతీగా అనిపించింది. మీరు గేమ్స్ ఆడుకోవాలనుకున్నా మల్టీమీడియా వై కానీ డిస్ప్లే అయితే చాలా పెద్దగా ఉంటుంది. కానీ రెగ్యులర్ గా మనం వాడుకునేటప్పుడు 2 హ్యాండ్స్ వాడాల్సి వస్తుంది. 1 హ్యాండ్ లో మీరు వాడాలనుకుంటే కానీ కొంచెం ఇబ్బంది అయింది. అండ్ ఫోన్ యొక్క ఫిజికల్ వ్యూ చూసుకుంటే రైట్ సైడ్ మీకు పవర్ రాకర్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కనబడతాయి. ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చి చాలా మంచి పని చేశారనిపిస్తుంది. ఎందుకంటే నేను పర్సనల్ గా ఎలక్ట్రానిక్స్ ని కంట్రోల్ చేయడానికి ఐఆర్ బ్లాస్టర్ ఉన్న ఫోన్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటా. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఏసీ అయితే ఆఫ్ అయింది, ఇప్పుడు ఏసీ అయితే ఆన్ అయింది. ఈ రకంగా మనం ఐఆర్ బ్లాస్టర్ యూస్ చేసి ఒక రిమోట్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫోన్ మొత్తం మనకి ఎటువంటి పోర్ట్స్ అండ్ బటన్స్ ఉండో మొత్తం ఎంటీగా ఉంటుంది. బాటమ్ ని చూసుకుంటే ఫస్ట్ మనకి సిమ్ ట్రే కనబడుతుంది. మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఓన్లీ 2 నానో సిమ్లు మాత్రం యూస్ చేసుకోవచ్చు. డ్యూయల్ 5G అయితే సపోర్ట్ చేసింది. పక్కన మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ కనబడుతుంది. Type-C పోర్ట్ ఉంటుంది. అలానే మెయిన్ స్పీకర్ గ్రిల్ కనబడుతుంది. అండ్ ఈ ఫోన్ గురించి టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఇందులో మెయిన్ పాజిటివ్ పాయింట్ అండ్ ఈ ఫోన్ ని పర్చేస్ చేయడానికి ఉన్న ఒకే ఒక సెల్లింగ్ పాయింట్ వీళ్ళ ప్రాసెసర్. ఇందులో Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అందులోనూ మొబైల్ మార్కెట్ మొత్తంలో ఈ ప్రాసెసర్ తో వచ్చే చీపెస్ట్ ఫోన్ కింద కూడా ఈ ఫోన్ నిలబడే అవకాశం ఉంటుంది. అలానే దీంట్లో సూపర్ కంప్యూటింగ్ చిప్ అని తీసుకొస్తున్నారు. గేమ్ ఫ్రమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీని యూస్ చేసుకొని వర్క్ అవడం జరుగుతుంది. ఆ గ్రాఫికల్ విజువలైజేషన్ ని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ఈ ప్రైస్ పాయింట్ లో ఈ ప్రాసెసర్ అనేది గేమింగ్ ఓరియంటెడ్ పర్సన్స్ ఎవరైనా వెయిట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సజెస్ట్ చేసే ప్రాసెసర్ అయింది. నేను గేమ్స్ కూడా ఆడి చూసాను. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో మనకి మంచి గేమింగ్ అయితే కనబడుతుంది. మీరు అల్ట్రా ఎక్స్ట్రీమ్ లో ఆడుకున్నప్పుడు 120 ఫ్రేమ్స్ వరకు కనబడుతుంది. బట్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో మాత్రం నాకు లాగ్స్ అయితే అబ్జర్వ్ చేశాను. గేమ్ స్టార్ట్ చేసిన 10-15 నిమిషాల్లోనే నేను లాగ్స్ అబ్జర్వ్ చేశాను. కానీ మీరు అల్ట్రా ఎక్స్ట్రీమ్ లో పెట్టుకున్నప్పుడు మాత్రం ఎక్కడ నేను అసలు లాగ్స్ అనేవి అబ్జర్వ్ చేయలేదు. అండ్ దీంట్లో థర్మల్స్ కూడా బాగా ఆప్టిమైజ్ చేసినట్లు అనిపించింది. గంట ఆడినా కానీ నాకు ఎక్కడ ఓవర్ వార్మ్ అయినట్లు నాకు అయితే అనిపించలేదు. జస్ట్ కొద్దిపాటి వార్మింగ్ సెన్సేషన్ అనిపించింది. కానీ ఒక 5-10 నిమిషాల్లో ఆ వార్మింగ్ కూడా వెంటనే కూల్ అయిపోతుంది. నేను పోకో X6 Pro లో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందినట్లు నా ప్రీవియస్ వీడియోస్ లో మీరు చూసుంటారు. దాని తర్వాత మళ్ళీ OnePlus 12R నాకు ఆ లెవెల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించలా. దీంట్లో మాత్రం నాకు ఆ లెవెల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ దీంట్లో వెజ్ టచ్ అని ఒక ఫీచర్ తీసుకొచ్చారు. వర్షంలో మీరు ఒకవేళ యూజ్ చేసినా కానీ నీళ్ళు దీని మీద ఉన్న టచ్ ప్రకారంగా మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా టచ్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పని.
పని, కానీ ప్రాక్టికల్గా ఆ ఫీచర్ అయితే పనిచేయట్లేదు. మీకు ఆ వీడియో అయితే ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. యూట్యూబ్లో వీడియో స్క్రోల్ చేస్తున్నా, వేరే సిచ్యువేషన్స్లో స్క్రోల్ చేస్తున్నా, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. డిస్ప్లే అయితే ప్రాపర్గా రెస్పాండ్ అవ్వదు. వెట్ టచ్ ఫీచర్ అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చారు. దాన్ని ఒకవేళ మీరు సీరియస్గా తీసుకుంటే మాత్రం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి. అండ్ 35,000 రూపాయల ప్రైస్ పాయింట్లో వీళ్ళు స్కిప్ చేసి 4 ఫీచర్లు చెప్తా, అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు ఖచ్చితంగా మ్యాటర్ చేస్తాయి అనుకుంటే ఈ మొబైల్ ఫోన్ని పక్కకు పెట్టేసేయండి. ఒకటి NFC ఫీచర్. సెకండ్ థింగ్, దీంట్లో డాల్బీ అట్మోస్ లేదు. మీరు అట్లీస్ట్ హెడ్ ఫోన్స్ యూజ్ చేసినప్పుడైనా డాల్బీ అట్మోస్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ ఫీచర్ కూడా వీళ్ళు తీసుకురావట్లేదు. డిస్ప్లే వైస్ దీంట్లో డాల్బీ విజన్ లేదు. HDR సపోర్ట్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. నెక్స్ట్ IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే కనబడుతుంది. దీంట్లో వాన్ చినుకులు సర్వైవ్ అయ్యే ఫీచర్ కూడా ఏమీ లేదు. అలానే దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్స్ కూడా ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ ఇందులో కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. సోనీ IMX920 సెన్సర్తో వస్తుంది. ఐక్యూ నియో 9 వీళ్ళ 50,000 రూపాయల ప్రైస్ పాయింట్ ఉంటుంది. అదే సెన్సర్ దీంట్లో యూస్ చేయడం జరిగింది, సోనీ IMX920 సెన్సర్. దీన్ని యూస్ చేసి డైలైట్ కండిషన్స్ లో ఫోటోస్ అయితే క్యాప్చర్ చేశాను. చాలా మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసింది. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తుంది. పర్టికులర్ గా డీటెయిల్స్ విషయంలో మాత్రం చాలా మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. HDR మోడ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. HDR ఆఫ్ కి HDR ఆన్ కి మంచి డిఫరెన్స్ మనం నోటీస్ చేయగలుగుతున్నాం. 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అడిషనల్ గా 8K 30 FPS లో కూడా ఈ ఫోన్ యూస్ చేసి మనం వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు బానే ఉంది. బట్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, వీళ్ళు అదే 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. పెద్దగా అయితే పనితనం లేదు. డెడికేటెడ్గా నేను కెమెరా రివ్యూ చేస్తా, అందులో డెడికేటెడ్గా మాట్లాడతా. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా మాట్లాడుకుంటే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది, కానీ అంత పనితనం లేదు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రకారంగా నేను చాలా డిసప్పాయింట్ ఉన్నా. డైలైట్ కండిషన్స్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపుల్స్ అయితే నేను సాటిస్ఫై అయినట్లు నాకు అనిపించలేదు. డైలైట్ కండిషన్లో ఎగ్జాక్ట్గా సన్లైట్ ఎదురుగా పెట్టుకున్నప్పుడు మాత్రం ఫొటోస్ బాగా వస్తున్నాయి. కొద్దిగా సన్కి అటు ఇటు అయినా కానీ ఫోటోస్ అనేవి ప్రాపర్గా తీసుకోవట్లేదు. రేర్ సైడ్ కెమెరాలో ఎడ్జ్ డిటెక్షన్ ఎంత బాగుందో, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎడ్జ్ డిటెక్షన్ అంత వర్స్ట్గా ఉంది. అలానే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా 1080p 30 ఉంది. వర్స్ట్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ 35,000 రూపాయల ప్రైస్ పాయింట్ చూసిన ఫోన్స్లో దీంట్లోనే వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అనేది అంత వర్స్ట్గా ఉంది డైలైట్ కండిషన్లో. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా, రేర్ సైడ్ కెమెరాస్ పరంగా మాత్రం వీడియో రికార్డింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాని మాత్రం మీరు ఫోటోస్ వైజ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి, వీడియో రికార్డింగ్స్ లో కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి. కొన్ని శాంపుల్స్ వరకు మీరు ఇక్కడ చూసారు కదా, డెడికేటెడ్ గా ప్రతి సిచ్యువేషన్ లో నేను కెమెరా శాంపుల్స్ అయితే గ్యాదర్ చేసి డెడికేటెడ్ కెమెరా రివ్యూని పోస్ట్ చేస్తా. ఒకవేళ కెమెరాస్ వైజ్ ఈ ఫోన్ గురించి ఇండేటెడ్ గా మీరు తెలుసుకోవాలనుకుంటే కెమెరా రివ్యూ అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డివైస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. January సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ తో వస్తుంది, చాలా మంచి విషయం. ఐఫోన్స్ లో ఉండే ఒక తలకాయ నొప్పి దీంట్లో కూడా యాడ్ చేసినట్లు అనిపించింది, బ్యాటరీ పర్సెంటేజ్. ఐఫోన్స్ లో మనకి రీసేల్ చేసుకునేటప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ తగ్గిపోతే మన వాల్యూ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలానే దీంట్లో తీసుకొచ్చారు మాక్సిమం బ్యాటరీ కెపాసిటీ అని చెప్పని ఐఫోన్స్ లో చూపించేలాగా దీంట్లో కూడా కనబడుతుంది. ఫ్యూచర్ లో సంవత్సరం తర్వాత మీరు ఫోన్ అమ్ముకోవాలనుకుంటే ఈ బ్యాటరీ పర్సెంటేజ్ తక్కువ ఉంటే రీసేల్ అనేది తగ్గిపోయింది. దాని కింద ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పి ఒక టాగుల్ కనబడుతుంది. దీన్ని పవర్ ఆన్ చేయండి, అప్పుడే 120 వాట్ ఛార్జ్ లో మీకు ఫోన్ అనేది ఛార్జ్ అవడం జరుగుతుంది. నేను ఈ ఫోన్ ఛార్జ్ చేసి చూశాను, ఎగ్జాక్ట్ గా 30 minutes పట్టింది. ఏసీ ఆన్ చేసి నేను ఛార్జింగ్ అయితే పెట్టా. ఫుల్ రివ్యూలో ఏసీ ఆఫ్ చేసి కూడా నేను ఛార్జింగ్ పెడతాను. ఏసీ ఆన్ చేసి పెడితే కరెక్ట్ గా 30 నిమిషాలు పట్టింది 1% నుండి 100% ఛార్జ్ అవడానికి. నేను ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో 6.78 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. 144 Hz రీఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేసింది. AMOLED డిస్ప్లే ఇది LTPO ప్యానల్ తో వస్తుంది. ఇంకా 1 Hz నుంచి 120 Hz వరకు ఆటోమేటిక్ గా ఇది స్విచ్ అయ్యింది. డిస్ప్లేలో కూడా కొన్ని కాన్స్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద కాన్ అనిపించింది 35,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో. డిస్ప్లే పరంగా డాల్బీ విజన్ ఇప్పుడు అన్ని ఫోన్స్ వస్తున్నాయి, అన్ని ఫోన్స్ లో సపోర్ట్ ఉంది, కాకపోతే దీంట్లో కాంప్రమైజ్ చేశారు. అలానే డాల్బీ అట్మోస్ ఫీచర్ కూడా హెడ్ ఫోన్స్ లేకపోతే తీసుకురాకపోవడం వేరే, అది పక్కకు పెట్టేసేయండి. కనీసం హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడైనా డాల్బీ అట్మోస్ సపోర్ట్ తీసుకురావాల్సింది, కానీ ఆప్షన్ కూడా లేదు. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా కానీ మీరు డాల్బీ అట్మోస్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేరు. సో మల్టీమీడియా వైస్ డిస్ప్లే వైస్ ఎన్ని ప్రోస్ ఉన్నా కానీ నాకు ఈ డాల్బీ అట్మోస్ తీసుకురాకపోవడం అనేది కాన్ కింద అయితే గుచ్చుతుంది. డిస్ప్లేకి సంబంధించి ఎన్హాన్స్డ్ డిస్ప్లే ఎఫెక్ట్స్ అని చెప్పని 2 ఫీచర్స్ ఇచ్చారు. ఈ రెండింటిని ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టుకోండి. ఒకటి విజువల్ ఎన్హాన్స్మెంట్ అని ఉంది, అండ్ దీని కింద MEMC అండ్ సూపర్ రెజల్యూషన్ అని ఒక ఫీచర్ ఉంది, దీన్ని కూడా ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. అండ్ ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. దీని పనితనం మాత్రం చాలా బాగుంది, ఒక్కసారి కూడా మనకి ఫెయిల్ అవడం అయితే నేను అబ్జర్వ్ చేయలేదు, చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ 3000 nits పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేసింది. 1300 nits వరకు లోకల్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. మీరు నార్మల్ గా ఫుల్ బ్రైట్నెస్ కనుక పెట్టుకుంటే 1300 nits వరకు మాక్సిమం మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒకవేళ HDR కంటెంట్ స్ట్రీమ్ చేసినా కానీ డైరెక్ట్ సన్లైట్ లో యూజ్ చేసినా కానీ 3000 nits పీక్ బ్రైట్నెస్ అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నేను డైరెక్ట్ సన్లైట్ లో అయితే అబ్జర్వ్ చేసా. విజిబిలిటీ పరంగా మాత్రం నాకు ఎక్కడ డిసప్పాయింటింగ్ అయితే అనిపించలేదు, విజిబిలిటీ అంతా బాగుంది. అండ్ ఈ ఫోన్ లో OTT ప్లాట్ఫామ్స్ యూస్ చేసి కూడా మీరు HD కంటెంట్ లో అయితే వీడియోస్ అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. అమెజాన్ లో నేను చెక్ చేశాను, HD సపోర్ట్ అయితే కనపడింది. అండ్ యూట్యూబ్ లో నేను ప్లే చేసా, మాక్సిమం 4K లో కూడా 60 FPS వీడియోస్ అయితే ప్లే అయినాయి. అలానే HDR కంటెంట్ కూడా స్ట్రీమ్ అవుతుంది. మల్టీమీడియా స్ట్రీమింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కలర్స్ ప్రకారంగా, బ్రైట్నెస్ ప్రకారంగా, ఇమేజ్ క్వాలిటీ అయినా కానివ్వండి, వీడియో క్వాలిటీ అయినా కానివ్వండి, ఇది ప్రొడ్యూస్ చేసే షార్ప్నెస్, విజువల్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ డిస్ప్లే ప్రకారంగా మాత్రం వంక పెట్టాలి అన్నట్లు ఎక్కడ అనిపించలా. పక్కన బెజల్స్ కూడా మనకి ఎక్కడ డిస్టర్బ్ చేయవు, చాలా థిన్ బెజల్స్ ఉన్నాయి ఈ ఫోన్ లో. అలానే స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.
డిస్ట్రిబ్యూషన్ అయితే బాగుంది, బ్యాలెన్స్డ్ ఉంది. టాప్ స్పీకర్ నుంచి బాటమ్ స్పీకర్ నుంచి బ్యాలెన్స్డ్ గా వస్తుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. కాకపోతే సౌండ్ క్వాలిటీ మాత్రం మరీ సాటిస్ఫై చేసే అంత సౌండ్ క్వాలిటీ అన్నట్లు నాకు అనిపించలేదు. సౌండ్ కూడా మరీ ఎక్కువ రావట్లా, మరీ తక్కువ రావట్లా, బ్యాలెన్స్డ్ గా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై గురించి మాట్లాడుకుంటే ఇందులో 5G సిమ్ అయితే నేను యూస్ చేశాను. ఎక్కడ నేను ఒక్కసారి కూడా 5G డ్రాప్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. నేను ఉండే లొకేషన్ విజయవాడ. ఇది లొకాలిటీని బట్టి కూడా చేంజ్ అవుతుంటుంది, మీ క్యారియర్స్ ని బట్టి కూడా చేంజ్ అవుతుంటుంది. అండ్ ఇది స్టాక్ డైలర్ తో వస్తుంది, మీకు వివో వాళ్ళ ఓన్ డైలర్ తో వస్తుంది. కాబట్టి మీరు కాల్ రికార్డింగ్స్ చేసుకునేటప్పుడు గూగుల్ డైలర్ లో ఉండే ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయరు. అండ్ వైఫై దీంట్లో డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేసిద్ది. ఒకవేళ మీరు వైర్లెస్ కనెక్షన్స్ గురించి చూస్తున్నట్లయితే ఇది బ్లూటూత్ వర్షన్ 5.3 కి సపోర్ట్ చేసిద్ది. వైర్లెస్ పేమెంట్స్ చేయాలనుకుంటే ట్యాప్ టు పే లాంటి ఫీచర్స్ యూస్ చేసుకోవాలనుకుంటే దీంట్లో NFC ఫీచర్ అయితే లేదు. మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో అసలు NFC లేకుండా ప్రీవియస్ ప్రిడిసెసర్ ఐక్యూన్ నియో 7 Pro లో కూడా ఇలానే బిస్కెట్ అయింది. ఇందులో కూడా NFC ఫీచర్ తీసుకురావట్లా. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో 5160 mAh బ్యాటరీ ఉంది. అలానే 120 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. నేను ఇందాక చెప్పాను కదా 30 మినిట్స్, ఎగ్జాక్ట్ గా 30 మినిట్స్ లో నేను ఫుల్ ఛార్జ్ అయితే చేయడం జరిగింది. నా అంచనా ప్రకారం అయితే ఒక వర్కింగ్ డే మాక్సిమం వచ్చింది. సో ఇక్కడికి ఇంతే. ఈ వీడియో అనేది ఇప్పటికే కొంచెం లెంతీగా అయింది. నెక్స్ట్ వీడియోలో ఈ ఫోన్ కి సంబంధించి ఇన్ డీటెయిల్డ్ గా ప్రతి సిచ్యువేషన్ లో కెమెరా షాట్స్ అనేది నేను క్యాప్చర్ చేసి అన్ని ఆల్ టుగెదర్ లాగా కెమెరా రివ్యూ అయితే డెడికేటెడ్ గా మన ఛానల్ పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా కెమెరా రివ్యూ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. నెక్స్ట్ ఈ ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటే 2-3 రోజులు వెయిట్ చేయండి. ఫుల్లీ డెడికేటెడ్ రివ్యూ అయితే నేను పోస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో ఐక్యూన్ నియో 9 Pro కి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి క్వాలిటీ వీడియోతో, క్వాలిటీ కంటెంట్ తో మీ ముందుకు మళ్ళీ తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్.